నేను ఎక్కువ సవివరంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది పత్రికా మిత్రులు ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా ఉంటుంది గంగుల గారు, ఈ మధ్య నేను మాట్లాడే మీటింగ్లు అన్నీ కూడా నువ్వు రైతు బంధు, రైతు బీమా, గోదావరి, కృష్ణ, నది జలాలు ఇవే మాట్లాడుతున్నావు. సరే అవి మాట్లాడినావు, అయిపోయింది. అవి చాలా మందికి అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల పట్ల, తర్వాత కరీంనగర్ ప్రజల పట్ల, కరీంనగర్ ప్రజల ఆశ పట్ల, కరీంనగర్ నువ్వు చేసే దాని పట్ల మాట్లాడితే బాగుండని చెప్పి ఒక పత్రికా మిత్రుడు మరి ఒక సందేశాన్ని నాకు పంపడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఏ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం లోపల 4th పిల్లర్ పత్రికా మిత్రులు అన్నారు. 4th పిల్లర్ ప్రజాస్వామ్యం లోపల లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉన్నాయని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. బట్ రాజ్యాంగంలో చెప్పని 4th పిల్లర్ ఈరోజు మీడియా ప్రపంచం. సరే, ఆ మీడియా ప్రపంచం ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో దాన్ని వక్రీకరణ చెప్పడమే ఈరోజు బాధాకరమైనటువంటి విషయాన్ని నా విమర్శ కూడా ఉన్నది పత్రికా రంగం పైన. కాబట్టి నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎన్నికల గురించినే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు అసలు బీఆర్ఎస్ పార్టీకి అవసరమా? మొదటి ప్రశ్న. ఓడిపోయారు కదా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు కదా, మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక మీకెందుకా అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న మనమే వేసుకుందాం, జవాబు కూడా చెప్పుకుందాం. మనం ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మన నియోజకవర్గానికే చూద్దాం. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ నుండి. బండి సంజయ్ గారు బీజేపీ నుండి ఎంపీ ఉన్నాడు. 10 సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీజేపీ నుండి. 5 సంవత్సరాలు మన పార్టీ నుండి గెలిచినటువంటి వినోద్ కుమార్ 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు. 5 సంవత్సరాలు బీజేపీ నుండి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్లి, వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్లి, పీయూష్ గోయల్ రైల్వే మంత్రి దగ్గరికి వెళ్లి, నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల మంత్రి దగ్గరికి వెళ్లి పథకాలు ఎవరు తీసుకొచ్చిండ్రు? వినోద్ కుమార్ గులాబీ జెండా పోయిందా? బండి సంజయ్ పోయిందా? కమన్, ప్రశ్నించండి, ప్రశ్నించండి. మోడీ గారి దగ్గరికి నువ్వు వెళ్లి రామాయణం గురించిలో నువ్వు ఏం మాట్లాడినావు మాకు తెలియదు. అది నీ పార్టీ, నువ్వు విషయం. నేను మోడీ గారిని తీసుకొచ్చి కరీంనగర్కి రైల్వే లైన్ వేయించిన. కమాన్, క్వశ్చన్. నేనంటే నేను కాదు, మీరు అనాలి. నేనంటే లేదు ఇక్కడ. సుమా, మీరందరూ అనాలే, మీరు అనాలే, కంసాల శ్రీ అనాలే, నేను మోడీ గారిని తీసుకొచ్చని చెప్పి ఆయన అనాలి. వినోద్ కుమార్ ఆయన లోపల ఆకలింపు అయిపోయాడు. వినోద్ కుమార్ ఈజ్ ఎ ఇండివిజువల్. మీ అందరి తరఫున ఒకటివే మాట్లాడలేము కదా పార్లమెంట్లో. మీ తరఫున నేను పోయినా. ఎలా ప్రధానమంత్రి మోడీ గారిని కేసీఆర్ గారు మిషన్ భగీరథకు తీసుకొచ్చుకున్నాడు గజ్వేల్కి, రాష్ట్రం లోపల శంకుస్థాపన చేయడానికి. ఒక వారం రోజుల గంగుల కమలాకర్ గారు తెలుసు, మా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు, అక్కడికి పోయిన వాళ్ళందరికీ తెలుసు. ఇలా ఒక వారం రోజుల పట్టే మనము కేసీఆర్ గారు కలలు కన్నటువంటి రైల్వే లైన్ ఇది. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు 2004 నుండి 6 వరకు సర్వే చేయించినప్పుడు, నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేసి ఈ సర్వే చేపి వినోదం నాకు అప్పచెప్తే, ఆ రోజు నేను తోటి ఎంపీగా సర్వే చేపిస్తే 800 కోట్ల రైల్వే లేనది. కానీ 2 సంవత్సరాలు బట్టే యూపీఏ ప్రభుత్వం మనం బయటకు వచ్చినాం. తర్వాత కాంగ్రెస్ తో పొత్తులేం మనం. 2009 లోపట కేసీఆర్ గారు నన్ను ఇక్కడ పంపిస్తే ఇక్కడ నేను పోటీ చేసి ఇక్కడ ఓడిపోయినా. పొన్నం ప్రభాకర్ గారు గెలిచిండ్రు. 2014 వరకు వారు ఎంపీగా ఉన్నారు. రైల్వే లైన్ గురించి మాట్లాడలేదు. 2014లో నేను ఎంపీ అయినా మళ్ళా కరీంనగర్ నుండి
దానికోసం ప్రయత్నం చేస్తే భూసేకరణ మీరే ఇవ్వాలని చెప్పింది రైల్వే శాఖ. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అది ఒప్పుకుంటే ఇస్తామనుకున్నాం, ఇవ్వలేదు. ఈ రైల్వే లైన్ లోపల 133% ఖర్చు మీరే భరించాలని చెప్పిండ్రు. ఉత్తరం ద్వారా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రిగా. అయిపోతుంది అనుకున్నాం. మళ్ళొక కొర్రి, ఆచరణ సాధ్యం కొర్రి పెట్టింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. ఏమన్నారు తెలుసా? ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చిన, నేను పేపర్లన్నీ ఇచ్చిన వీళ్ళకి. ఏమన్నారు? 5 సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు పనుల కోసం తొందరగా వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు, గజ్వెల్లు, కొమరవెల్లి, దుద్దెడ, సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది. ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా. సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి 2025 డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి. ఇది మనం చేసినాం. ఎందుకు ఎంపీ ఉండాలి? ఓ గిందు కోసం ఉండాలి ఎంపీ. తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో? తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతోని పనిచేసేవాడు ఉండాలరా. అందుకే మా గులాబీ జెండా ఉండాలరా అని చెప్పి మాట్లాడాలి మీరు. ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా నేను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, దాని కొత్తదనమే ఉండదు నాకు రుచించడానికి. 10 years ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ. ఇలా ఎవడు ఆలోచిస్తాడు? నేను మొన్న సిరిసిల్ల చెప్పిన, ఒక్క నిమిషంలో చెప్తా మీకు. నేను మిడ్ మానేర్లో 2 కిలోమీటర్లు రైలు నీళ్ళలో నడుస్తుంది. నేను కేటీఆర్ మాట్లాడుకునే సందర్భంలో అన్న రాజమండ్రి కాడ బ్రిడ్జి లాగా ఆలోచించరాదు అన్నాడు. అంటే కింద రైలు మీద వెహికల్స్ పోయడానికి ఒక కొత్తదనం ఉండాలి కదా. రైల్వే బ్రిడ్జ్ మన దగ్గర అంటే కేసీఆర్ అడిగితే 40% అధికంగా ఖర్చు అవుతుందని చెప్తే రైల్వే శాఖ అది కూడా ఒప్పుకున్నాం. ఇవాళ 2 కిలోమీటర్లు మిడ్మానేర్లో రైలు, ఒక కింద రైలు పోతుంది, మీద కార్లు బస్సులు పోతాయి. ఒక గొప్ప ప్రాజెక్ట్, తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి అలా పనులు అవి శాంక్షన్ కాకముందే మన ప్రభుత్వం కోల్పోయినాం మనం. మిత్రులారా, ఇది ఒక్కటే విషయం. మన రాజీవ్ రహదారి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోడ్డును వెడల్పు చేసిండ్రు. వంకర టింకరగా ఉంటది. ఒకసారి అదృష్టవశాత్తు మన గంగుల కమలాకర్ గారు అపాయం నుండి బ్రతికి బయటపడ్డారు. కారు పోతాంది, అటువైపు నుంచి వచ్చినటువంటి కారు వీళ్ళ బ్యానెట్ మీద పడి మళ్ళీ అవతల పడ్డది. మీకు అందరికి తెలుసు కదా. ఒక జాతీయ రహదారి లాగా సాఫ్ట్ గా స్ట్రేట్ గా ఉంటే యాక్సిడెంట్లు తగ్గుతాయి. పార్లమెంట్ లో నేను 4 సార్లు మాట్లాడినా, ఏది ఈ రాజీవ్ రహదారిని ఒక జాతీయ రహదారిగా మార్చండి, ఈ వంకర టింకర ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారిని స్ట్రేట్ చేయమని చెప్పి ఒక్కసారి మాట్లాడినా బండి సంజయ్ గారు అని అడుగుతున్నా, అడగండి. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ సభ్యుడు అంటే ఏంటంటే ఢిల్లీలో ఉండి ఎందుకు పోవాలి ఢిల్లీకి? ప్రజల సమస్యలు మాట్లాడాలి. నేను ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎన్నిసార్లు పార్లమెంట్లో మాట్లాడిన చర్చ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నది. నేను దాని జోలికి పోతలేను. సమస్యల గురించి మాట్లాడుతున్నా. ఇలా కరీంనగర్ ఒక జాతీయ రహదారుల హబ్ కావాలని చెప్పి నేను, గంగుల కమలాకర్ గారు ఇక్కడ మన కరీంనగర్ లో R&B ఆఫీస్ లో జాతీయ రహదారుల ఆఫీస్ రిబ్బన్ కట్ చేసిన నేనే యాజ్ ఎంపీగా. నేను గంగుల కమలాకర్ గారు కట్ చేస్తాం. ఇవాళ దుమ్ము బట్టి ధూళి పడుతున్నది ఆఫీసర్. నిన్న ఉన్న పోయి చూసిన నేను, ఆ రోడ్డు మీకు పోతా అంటే తాళం వేస్తున్నది, దుమ్మి ధూళితో ఉన్నది. అది ఒక్కసారైనా ఆ ఆఫీసర్ పోయి కూర్చున్నాడా అని అడుగుతున్నా నేను. జాతీయ రహదారులు అంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇవాళ